అబ్బే! అలా కాదు అల్లుడు గారు. మా తులసికి ఇలాంటివేవి పెద్దగా నచ్చవు. ఏ పండగొచ్చినా కొత్త బట్టలు కొంటాను అంటే వద్దనేది. దానికి వీటి మీద పెద్దగా ఆసక్తి లేదు. అంతేకాదు నేను దాన్ని అడిగాను కూడాను. పెళ్ళైన మొదటి సంవత్సరం మొదటి పండుగ నీకు అల్లుడు గారికి కూడా తీసుకొస్తానని. నాకొద్దు, మా ఆయనకొద్దు. మాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పింది. అందుకనే శిరీషకు, నీరజ్కి మాత్రమే తీసుకొచ్చాను. అంతకంటే మరేం లేదు. కావాలంటే దాన్నే అడగండి. తను ఏం చెప్పిందో నాకు తెలీదండి. అంతకుముందు మీ ఇంట్లో తను ఎలా ఉన్నా సరే, ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కూతుళ్లలో ఒక అమ్మాయికి తీసుకువచ్చి ఒక అమ్మాయి కోసం తీసుకురాకపోవడం మాత్రం పద్ధతిగా లేదు. తను ఏం చెప్పినా సరే మీ బాధ్యతగా మీరు తీసుకుని వస్తే బాగుండేది. అసలు తను మీతో ఎప్పుడు మాట్లాడిందో ఎప్పుడు చెప్పిందో మాకైతే తెలీదు. ఈ ఇంట్లో ఎవరితోనూ ఆ సంగతి చెప్పలేదు. ఇప్పుడు మీరొచ్చి ఇంతసేపు అయింది. తను బయటకొచ్చి మిమ్మల్ని పలకరించనే లేదు. తను ఎవరితోనూ మాట్లాడదు. తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. అయినా ఇప్పుడిప్పుడే మాతో కొంచెం కొంచెం కలుస్తోంది. మీరిచ్చే గౌరవం ఏదైనా సరే ఇద్దరు అమ్మాయిలకు ఇవ్వండి. అంతేకాని ఇలా ఒకరిని వేరుగా మరొకరిని వేరుగా చూడొద్దు. ఇలా ఇంకొకసారి చేయకుండా ఉంటారనే అనుకుంటున్నాను. తను వద్దని చెప్పినంత మాత్రాన మీరు ఎలా మానేస్తారు? తన సంగతి పక్కన పెట్టండి. అల్లుడుగా నాకు మీరిచ్చే గౌరవం ముఖ్యమని మీకు అనిపించలేదా? రాముకు కాస్త కోపం వచ్చింది. మారు మాట్లాడకుండా అక్కడి నుంచి పొలానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. జరిగిన దానికి తాయారమ్మ కాస్త షాక్లోనే ఉంది. మొహమాటంగానే మాటలు ముగించి తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది. రాము అత్తగారు అనుకున్నట్టుగానే బయటకు వచ్చి కాఫీ ఇచ్చిందే తప్ప తులసి తల్లితో కూడా ఏమీ మాట్లాడింది లేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే తల్లి కూడా తనను ఏమీ పలకరించలేదు. చూసి చూడనట్టు ఊరుకుంది. ఏదో మోమాటానికి అడిగినట్టు బావున్నావా అని అడిగింది, అంతే. ఇదంతా సావిత్రమ్మకు ఆశ్చర్యంగా, అనుమానంగా కూడా తోచింది. ఎక్కడైనా తల్లి కూతుళ్ళు ఇలా ఉంటారా? సావిత్రమ్మకు అర్థం కాలేదు. అత్తయ్య, నిన్ననే పరీక్షలైపోయి పట్నం నుంచి వచ్చేశాను. పరీక్షలని బాగానే రాశానులే. బావ పెళ్ళి నువ్వు అనుకున్నట్టుగా జరిపించేశావుగా. ఏ అత్తయ్య, నేను నీకు అంత కాందాన్ని అయిపోయాను. చిన్నప్పటి నుంచి నీ వెనకాలే అత్త అత్త అని తిరిగాను కదా. నా మనసులో ఏముందో నీకు తెలీదు. అమ్మ కూడా నీతో చాలాసార్లు చెప్పానని చెప్పింది. నేను కూడా మోమాట పడుతూ ఎన్నోసార్లు చెప్పాను. అయినా బావ పెళ్లి చేసేటప్పుడు నేను నీకు గుర్తు రాలేదు కదూ. అదేంటి, నిన్నెలా మర్చిపోతాను? కానీ బావ ఆ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడే. తనను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చున్నాడు. తనకు నీపై అటువంటి అభిప్రాయం లేనప్పుడు నేను ఎలా బలవంతంగా చేస్తాను చెప్పు? నాకు మాత్రం నా మేనకోడలు కోడలుగా వస్తే సంతోషంగా ఉండదా? నువ్వు ఆశపడ్డావని తెలుసు, కానీ బావకు కూడా ఇష్టం ఉండాలిగా. తన అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడు. తను లేకుండా బతకలేనని ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. మరి అలాంటప్పుడు ఏం చేస్తాను చెప్పు? అందుకనే. అయినా ఇంకా నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకున్నావా? ఇప్పటికే పెళ్ళై 4-5 నెలలు కావస్తోంది. నాకు తెలుసు నువ్వు ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం లేదని. చివరికి పెళ్ళికి కూడా రాలేదు. అదేమే అంటే పరీక్షలు వంక పెట్టావు. నాకు అప్పుడే అర్థమైందిలే. ఇంతలో శిరీష, తులసి కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు వచ్చిన అమ్మాయి లలిత, సావిత్రమ్మకు తమ్ముడి కూతురు. పట్నంలో చదువుకుంటోంది. తల్లిదండ్రులు ఉండేది పక్క ఊళ్ళోనే. ఆమె చిన్నప్పటి నుంచి నీరజ్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. అదిగోనే పెద్ద బావ భార్య తులసి, చిన్న బావ భార్య శిరీష. మా తమ్ముడు కూతురు లలిత. నేను మీతో చెప్పానే, అది పెళ్ళికి రాలేదు. పరీక్షలున్నాయని పట్నంలోనే ఉండిపోయింది. ఇప్పుడు పరీక్షలు అయిపోయి చదువు పూర్తి చేసుకుని వచ్చింది. అబ్బో, ఈ అమ్మాయిని చూసేనా బావ తననే పెళ్లి చేసుకోవాలని కూర్చున్నది? ఏం బాగుందని? అందం లేదు, చందం లేదు. అసలు ఈ అమ్మాయి బావకెలా నచ్చింది? ఈ అమ్మాయి కంటే నేనే అందంగా ఉన్నాను. బావకు అసలు టేస్టే లేదు. హలో అక్క, మీరు చాలా అందంగా ఉన్నారు. మా బావకు తగిన జోడి.
నేను మీ పెళ్ళికి రానందుకు చాలా బాధపడ్డాను. బావ నేను చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం. చదువు కూడా కలిసి చదువుకునే వాళ్ళం తెలుసా? నాకేదైనా డౌట్ ఉంటే బావ క్లారిఫై చేసేవాడు. తను ఇక్కడ ఉన్నంత వరకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడైతే పట్నం వచ్చేసి అక్కడ జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి నాతో ఎక్కువగా మాట్లాడడం మానేశాడు. ఏమిటా అనుకున్నాను. కారణం మీరని ఇదిగో అత్తయ్య చెప్తుంటే తెలిసి పానకంలో పుడకలాగా మా మధ్యలో నువ్వు వచ్చావన్నమాట. వేరేలా అనుకోకక్క, తమాషా కన్నాలే. ఏంటి ఈ అమ్మాయి మాట అదో రకంగా ఉంది? ఎవరైనా ఇలా మాట్లాడతారా అసలు? బంధువు కదా, ఏమైనా అంటే మళ్ళీ గొడవలు అవుతాయి. అవునా? కానీ మీ బావ నీ గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు లలిత. నాకు మరదలుందని, మేమిద్దరం కలిసిమెలిసి పెరిగామని, ఇలా చదువుకునే వాళ్ళమని ఏ విషయాలు నాకు చెప్పలేదు. నువ్వు అంత క్లోజ్ అయ్యి ఉంటే నాతో చెప్పేవారే కదా. ఇప్పటిదాకా నీ ప్రస్తావనే మా మధ్య రాలేదు. సరేలే, అయినా అవన్నీ ఒకప్పుడు చిన్నప్పుడు విషయాలు. ఇప్పుడు మీ బావకు పెళ్ళైపోయింది, భార్యని నేనున్నాను. మీ బావతో కొంచెం పెద్దరికంగా ప్రవర్తించు. నిన్ను చూస్తే ఇంకా చిన్నపిల్లలా ఉన్నావు. నీ మనసు ఇంకా అక్కడే ఆగిపోయినట్టుంది. దాని నుంచి బయటకు వచ్చి నిజంలో బ్రతుకు. అబ్బో, 4 మాటలకే నా మనసు ఏంటి అన్నది పట్టేసినట్టుంది. చాలా తెలివైన దానిలా ఉందే. అయినా పెళ్ళైపోయినంత మాత్రాన నేను వదిలేస్తానా? నేను బావని చిన్నప్పటి నుంచి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఆ విషయం ఇక్కడ ఎవరికీ అర్థం కాకపోయినా నేను బావని దక్కించుకుని తీరుతాను. ఈ అమ్మాయి ఏంటో అనుకుంటోంది, కానీ పొగరుబోతని అర్థమవుతోంది. ఇలాంటి అమ్మాయిని బావ నుంచి వేరు చేయడం అంత కష్టమైన పనేం కాదు. బావ ఈమె విషయంలో పొరబడినట్టున్నాడు. నేను ఎలాగైనా బావని తన్ని వేరు చేసి నా సొంతం చేసుకుంటాను. కాసేపు ఆ ఇంట్లో అందరితోనూ కబుర్లు చెప్పి లలిత వెళ్ళిపోతుంది. లలిత తర్వాత కూడా తరచూ వాళ్ళ ఇంటికి రావడం, అందరితోనూ కలపగోలుగా మాట్లాడుతూ, శిరీషని మాత్రం దెప్పి పొడుస్తూ వంకర మాటలు మాట్లాడుతూ ఉండేది. ఇంటికి వచ్చిన మరదలతో నీరజ్ సరదాగా చిన్ననాటి చనువుతో పలకరిస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. అయితే లలిత మనసులో ఉన్న ఆలోచనలేవి నీరజ్ పసిగట్టలేకపోయాడు. ఒక పక్క రాము తులసి ఒకరికొకరు నెమ్మదిగా దగ్గరవుతూ ఉన్నారు. బయటకు చెప్పకపోయినా తులసి రాము అభిప్రాయాల్ని, ఇష్టాల్ని అన్నిటినీ అర్థం చేసుకుంది. నోటితో చెప్పాల్సిన పని లేదు. రాము ఏ సమయానికి ఏం చేస్తాడో, ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో అన్నీ తులసికి అర్థమైపోయాయి. తను అడగకుండానే ఏం కావాలో చిటికలో చేసి పెట్టేస్తుంది. అవన్నీ సంతోషంగా మనసులోనే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు రాము. కానీ నీరజ్ శిరీష పరిస్థితి వేరుగా మారిపోయింది. ఒక పక్క తులసితో కఠినంగా వ్యవహరిస్తోందన్న విషయంలో శిరీషపై కాస్త కోపంగానే ఉన్నాడు నీరజ్. ఇంతలో లలిత ఊడిపడింది. లలిత ప్రవర్తనకి శిరీష తరచూ నీరజ్తో గొడవ పడుతూ ఉండేది. మీరెందుకు ఆ లలితతో ఎప్పుడు చూసినా చనువుగా మాట్లాడతారు? అది చూస్తే నా ప్రాణానికి చదువు పూర్తి చేసుకొని ఇక్కడికి ఊడిపడింది. ఎప్పుడు చూసినా మన ఇంట్లోనే ఉంటుంది. దానికి ఇల్లు లేదా? మీ మరదలు కదా అని నేను నోరు మూసుకొని ఉంటున్నాను, కానీ గట్టిగా మాట్లాడితే ఇంట్లో గొడవలు అయిపోతాయి. మాట్లాడితే చాలు బావా బావా అంటూ మీ దగ్గరికే వచ్చి మాట్లాడుతుంది. అసలేంటి అమ్మాయి సమస్య? ఎంత చిన్నప్పటి నుంచి చనువుంటే మాత్రం ఇలా ఉంటారా? మీకు పెళ్ళైంది, భార్య ఉంది, ఆ మాత్రం విఘ్నత లేదా? శిరీష, ఈ విషయం నువ్వు చాలాసార్లు నాతో మాట్లాడావు. నీకు కూడా నేను చాలాసార్లు చెప్పడం కూడా జరిగిపోయింది. మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. నీకు నాపై నమ్మకం లేదా? నిన్ను ప్రేమించి నువ్వు లేకపోతే బతకలేనని చెప్పి మరి నిన్నే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు కూడా నాపై నమ్మకం లేకపోతే ఇంక దేనికి? తను నా చిన్ననాటి నుంచి నాతో కలిసిమెలిసి పెరిగింది. మేమిద్దరం కలిసి చదువుకున్నాం, చాలా ఆటలు ఆడుకున్నాం. మా మేనమామ కూతురు. తనతో నాకు ఆ మాత్రం చనువు ఉండదా? తన ఇంటికి వస్తోంది అంటే ఏదో స్నేహం కొద్దీ. అయినా మా అమ్మతో తనకు చాలా అనుబంధం ఉంది. అది కాక దాని చదువు అయిపోయింది. తనకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈలోపు ఇంకెక్కడికి వెళుతుంది? అయినా వాళ్ళ మనమే కదా ఉన్నాం, అందుకే వస్తుంది. అయినా నాతో మాట్లాడుతోంది అనే బదులు నువ్వే బాగా స్నేహం చేసుకొని నువ్వు తను కలిసిమెలిసి ఉండొచ్చుగా. అయినా నాకేం పని పట్టలేదా? నేనే నా ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటున్నాను.
ఎప్పుడో ఒకసారి కనిపిస్తే మాట్లాడినందుకే ఇంతలాగా గొడవ చేస్తున్నావు. అయినా అసలు నీకు నీ సొంత మనుషులతోనే ఎలా ప్రవర్తించాలో తెలీదు. లలిత గురించి ఏం తెలుస్తుందిలే. నీ సొంత అక్క పైన నీకు ప్రేమ లేదు. ఎన్నిసార్లు చెప్పాను వదిన్ని కష్టపెట్టొద్దని. కానీ నేనే చాలా సందర్భాల్లో ఈ మధ్య చూశాను. నువ్వు ఆమెను ఎప్పుడూ విసుక్కుంటూనే ఉంటావు. నీకు ఏం కావాలన్నా ఎప్పుడూ మర్యాదగా అడగవు. ఏమైనా మాట్లాడితే నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఖాళీ ఉండదు అంటావు. నేను అడిగే వాటికి నీ దగ్గర చాలా సమాధానాలు ఉంటాయి, కానీ నేను చెప్పింది మాత్రం నువ్వు అర్థం చేసుకో. నువ్వు అన్న మాటలకు వదిన ఎంత నొచ్చుకుంటుందో నీ ఒక్కదానికే అర్థం కావట్లేదు. ఇంట్లో మిగతా వాళ్ళందరికీ అర్థమవుతోంది. మీరు సొంత అక్క చెల్లెలు అయ్యుండి ఇలా ఉంటారని మేము ఎప్పుడు ఊహించలేదు తెలుసా. అసలు ఆ విషయంలోనే నీపై నాకు కోపం వస్తోంది. నీకు ఇంతకు ముందే చెప్పాను, అన్నయ్య వదిన నాకు చాలా ఇంపార్టెంట్ అని. అయినా తనేం చేసింది నేను? ఇంటర్ చాకిరి తను ఒకతే చేస్తోంది పాపం. ఒక్కరోజు కూడా నేనొక్క మాట కూడా అనదు. అయినా తనంటే ఎందుకు నీకు అంత కోపం? సొంత అక్క మీదే అంత కోపం ఉండి అధికారం చూపిస్తావు. ఇంకా మేనమామ కూతురుతో నాకున్న రిలేషన్ గురించి నీకేం అర్థమవుతుందిలే. అబ్బా, నేనొక్కటి మాట్లాడితే ఎప్పుడు చూసినా తులసి దగ్గరికి వెళ్ళిపోతాడు నీరజ్. నీరజ్, ఎప్పుడు చూసినా మా అక్క టాపిక్ తీస్తావు. మా అక్కకి లలితకి ఏమైనా సంబంధం ఉందా అసలు? తను నీకు వరస అవుతుంది. పైగా నువ్వన్నట్టు ఫ్రెండ్లీగా మాట్లాడితే నేనేం తప్పు పట్టే రకాన్ని కాదు. నాతో ఎన్నిసార్లు దెప్పి పొడిచినట్టు వంకర మాటలు మాట్లాడుతుందో తెలుసా నీకు? తను నిన్ను ఇష్టపడింది. నాకు ఆ విషయం ఆమె మాటల్లో క్లియర్గా అర్థమవుతోంది. నీకే అర్థమయ్యి ఉండదు. శిరీష, ఆడవాళ్ళకు అనుమానం ఎక్కువ అంటే ఏంటో అనుకున్నాను. నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అయినా మన ఇద్దరికీ పెళ్ళైపోయింది కదా. తను నన్ను ఇష్టపడితే ఏంటి, ఇష్టపడకపోతే ఏంటి? త్వరలోనే తనకు సంబంధం కుదురుతుంది, పెళ్ళవుతుంది. తను ఇక్కడ ఉండనే ఉండదు. ఇంతలోనే నువ్వు తన మీద ఇన్ని నిందలేస్తున్నావు. ఆమె నన్ను ఇష్టపడిందో లేదో నాకైతే తెలీదు, కానీ నువ్వు ఊహించుకుంటున్నావని నాకు అనిపిస్తుంది. ఇంతలోనే లలిత ఇంటికి వస్తుంది. బావా, ఇవాళ మన ఊళ్ళో జాతర జరుగుతుంది. మనం కలిసి వెళ్దామా? చిన్నప్పుడు జాతరకి వెళ్ళి అక్కడ గాజులు కొనుక్కునేవాళ్ళం, గుర్తుందా బావా? ఇప్పుడు కూడా నన్ను తీసుకువెళ్ళి గాజులు కొనిపెట్టవు? ఇదేంటిది? ఇంతకు ముందు వరకు నాకెప్పుడూ అనిపించలేదు, కానీ శిరీష చెప్తుంటే ఇప్పుడు అనుమానం వస్తుంది. లలిత నాతో ఇంత చనువుగా ఎందుకు మాట్లాడుతోంది? నిజంగానే నన్ను ఇష్టపడిందా? అయినా పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు కూడా ఏంటి? లలిత, నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది. ఇదిగో, నువ్వు శిరీష అక్కతో వెళ్ళు. మీ ఇద్దరు వెళ్ళి గాజులు కొనుక్కురండి. కావాలంటే ఎవరినైనా తోడిచ్చి పంపిస్తాను. అంతేకాదు మా వదిన కూడా తీసుకురండి. తను వస్తానంటే తన్ని తీసుకెళ్ళండి. కాదు బావా, నాకంటే ఆఫీస్ వర్క్ ముఖ్యమైందా నీకు? నా కోసం 1 గంట జాతరకి రాలేవా? అంతే, నువ్వు మారిపోయావు. చిన్నప్పటి నుంచి నాతో ఎంత అభిమానంగా ఉండేవాడివి. ఇప్పుడు నేను ఇలా అడుగుతుంటే నాకు పనుందని చెప్తావా? వీళ్ళిద్దరి సంభాషణ చూస్తుంటే వెనకాల శిరీషకు విపరీతమైన కోపం వస్తుంది. లలిత ప్రవర్తించే తీరు శిరీషను చాలా డిస్టర్బ్ చేస్తోంది. అప్పటికైతే ఏదో చెప్పి తప్పించుకున్నాడు నీరజ్. ఇదంతా శిరీష వల్లేనని లలితకు అర్థమైపోయింది. నీరజ్ అటు వెళ్ళగానే, అక్క, నువ్వే కదా నాతో బావ బయటికి రాకూడదని మాట్లాడకూడదని చెప్పావు. నాకు అర్థమైంది. నిన్నటి దాకా బావ నాతో ఇలా ప్రవర్తించలేదు. నేను ఏం అడిగినా చేశాడు, ఎక్కడికి రమ్మన్నా వచ్చాడు. చిన్న చిన్న పనులకు నాకు సాయం కావాలంటే తీసుకెళ్ళాడు. ఎప్పుడు నన్ను అవాయిడ్ చేయాలని చూడలేదు. ఇప్పుడు చూస్తుంటే కావాలనే నాకు ఏదో కారణం చెప్పి తప్పించుకున్నాడని నాకు క్లియర్గా అర్థమవుతోంది. నువ్వే బావనేదో అన్నావు, ఏదో చెప్పావు. ఎందుకేంటి? నీ ప్రవర్తన నాకు నచ్చలేదు లలిత. నేను అప్పుడే చెప్పాను వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించమని. కానీ నువ్వు మీ బావతో ఇలా చనువుగా మాట్లాడడం నాకు నచ్చలేదు. అందుకే సారీ అక్క. నువ్వు ఎంత ట్రై చేసినా నేను బావకి దూరంగా వెళ్ళను. నువ్వు ఊహించింది నిజమే. తనంటే నాకు చాలా ఇష్టం. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఈలోపు పెద్దవాళ్ళందరూ కలిసి ఇదంతా చేసేశారు. ఏవైనా అంటే బావ నిన్ను ప్రేమించాడు అని చెప్తున్నారు. అయినా చిన్నప్పటి నుంచి ఆశలు పెట్టుకున్నాను. తనే నా భర్త అనుకున్నాను. ఉన్నట్టుండి నేను అవన్నీ మనసులో నుంచి ఎలా చేర్పేయాలి? అందుకే బావతో చనువుగా మాట్లాడుతున్నాను. లలిత,
నాతో నీ వచ్చి నా భర్తని ప్రేమించానని చెప్పడానికి నీకు అసలు సిగ్గుందా? వదిలేయక్క, ఇప్పుడు నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు. నువ్వు నా మూడంతా పాడు చేసావు. బావతో పాటు సరదాగా బయటకు వెళ్దాం అనుకున్నాను. మా ఇద్దరిని ఎంత దూరం చేయాలనుకుంటావో మేము అంత దగ్గర అవుతాం, గుర్తుపెట్టుకో. అలా అని లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. శిరీషకు ఒళ్ళు మండిపోతోంది. చెల్లి, నువ్వు తనతో ఎందుకలా గొడవ పడుతున్నావు? తన మనసులో ఏముందో అంతకు ముందే నీకు చాలా వరకు అర్థం అవుతోంది. తన ప్రవర్తన, మాట తీరు అవన్నీ తన మనసులో ఏముందో అర్థమయ్యేలాగానే ఉన్నాయి. అలాంటిది తనతో మాట్లాడి ఇలా గొడవ పడ్డం వల్ల ప్రయోజనం ఏంటి? నీకెందుకు ఈ విషయాలన్నీ? నేనెవరు చెప్పమన్నారు? నేనేమన్నా నిన్ను సలహా అడిగానా? నీకు నా సంగతులు అనవసరం. నీ పని నువ్వు చూసుకో చాలు. తన సంగతి నేను తేలుస్తాను. ఏంటో అనుకుంటోంది. ఏదో బంధువులు కదా, ఇలాంటి గొడవలన్నీ పడితే మళ్ళీ ఇంటికి చెడ్డ పేరు, అత్తయ్య వాళ్ళకు తెలిస్తే బాగుండదని ఊరుకున్నాను. ఇప్పుడు ఈ విషయం నేను అత్తయ్య దాకా తీసుకెళ్లాల్సిందే. తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. నా భర్తను ప్రేమిస్తున్నా అని నాతోనే చెప్తుందా? ఇప్పుడు ఈ విషయం చూసి చూడనట్టు వదిలేశానంటే నాకు మొదటికే మోసం వస్తుంది. అలా కాదు, ఇది పెద్దవాళ్ళ దాకా వెళ్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు అత్తయ్య మావయ్యకు మనం మొహం చూపించలేం. ఇటు చూడు, తనతో నెమ్మదిగా మాట్లాడు, అర్థమయ్యేలా చెప్పు. అంతేకాని ఇలా గొడవ పడితే ఇంకా ఇంకా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. అప్పుడు నిజంగానే విషయం చేయి దాటిపోతుంది. నా మాట విను, నీ మంచి కోరి చెప్తున్నాను. ఇలాంటివి ఏవైనా జరిగితే నీరజ్కు నీ మీద ఇంకా కోపం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంట్లో ఏ సమస్య, ఏ గొడవ వచ్చినా ఆయనకు కానీ నీరజ్కు కానీ ఏమాత్రం ఇష్టం ఉండదు. నీకు ఆ విషయం తెలుసు కదా. తులసి మాట వినడం ఇష్టం లేకపోయినా శిరీషకు తులసి చెప్పే దాంట్లో నిజం ఉంది అనిపించింది. పెద్దవాళ్ళ దాకా వెళితే గొడవ పెద్దది కావచ్చు. నీరజ్కు కూడా కోపం వస్తుంది. ఇప్పటికే తనతో చాలాసార్లు చెప్పాడు ఇంట్లో గొడవలు అవ్వడానికి వీల్లేదని. మరి లలితను అడ్డుకోవడం ఎలా? నెమ్మదిగా మాట్లాడితే లలిత వింటుందా? అయినా నేనెందుకు నెమ్మదిగా మాట్లాడాలి? ఆ మాత్రం ఇంగితం లేదా తనకి? లేదంటే అక్కని మాట్లాడమని చెప్పనా? మాట్లాడుతుందా? నేను తను ఎప్పుడూ అవమానిస్తూ బాధ పెడుతూ ఉంటాను. నా కోసం లలితతో మాట్లాడమంటే అది మాట్లాడుతుందా? ఇప్పుడు నా అవసరం వచ్చిందా అని నాకే పోజు కొడుతుంది. ఇలా ఆలోచించుకుంటూ ఉంటుంది శిరీష. కానీ తులసి మాత్రం ఈ విషయం పెద్దది కాకుండా అటు తన భర్తకి కానీ అత్తగారికి కానీ తెలియకుండా ఉండాలని బాగా ఆలోచిస్తుంది. ఈసారి నీరజ్తోనూ లలితతోనూ తనే మాట్లాడాలని. నీరజ్, నేను మాట్లాడచ్చో లేదో తెలియదు కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను. లలిత గురించి నీ గురించి శిరీష చాలా బాధపడుతోంది. తన మనసులో ఏవేవో భయాలు, ఆందోళనలు చోటు చేసుకున్నాయి. తన బాధను ఈపాటికే నీ దగ్గర చెప్పుంటుంది. అవును వదినా, కానీ అదంతా అనవసరం. నేనెప్పుడు లలితను ఆ దృష్టితో చూడలేదు. తను అనవసరంగా అనుమానిస్తోంది. లలిత కూడా నాపై ఉన్న చనువుతోనే వచ్చి మాట్లాడుతుంది తప్ప వేరే ఏ ఉద్దేశం ఉండదు వదినా. కాదు నీరజ్, లలిత స్పష్టంగా చెప్పింది నిన్ను ఇష్టపడ్డానని. చిన్నప్పటి నుంచి నువ్వే తన భర్త అని ఊహించుకున్నానని నిన్నే నాతోనూ శిరీషతోనూ చెప్పింది. నీకు తెలీదని నాకు అర్థమైంది, కానీ శిరీష అలా అనుకోదు కదా. తన అనుమానాలు, బాధలు తనకుంటాయి. అసలే శిరీష మొండిపిల్ల. తనేమనుకుంటుందో అదే తప్ప ఇంకొక విషయం ఆలోచించదు. తనకు కావలసినట్టే అన్నీ జరగాలని చూస్తుంది. తనను కొంచెం అర్థం చేసుకొని నువ్వే అండగా ఉండాలి. లలితకు కాస్త మంచి చెడు చెప్పడం మంచిదనిపిస్తుంది. అదే ఈ విషయం అత్తయ్య దాకా వెళ్తే ఇంట్లో చాలా పెద్ద గొడవ అవుతుంది. పెద్దవాళ్ళ దాకా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం ఎందుకు? లలిత తన మనసులో ఏమనుకుంటుందో మా ఎవ్వరికీ తెలీదు. కానీ నీతో అయితే చెప్తుంది. నువ్వు అడిగి తెలుసుకొని 4 మంచి మాటలు చెప్పి ప్రవర్తన మార్చుకోమని చెప్పడం మంచిది. మేమెవరని చెప్పినా బాగుండదు. లేదంటే శిరీష ఇలాగే బాధపడుతూ ఉంటుంది. ఎందుకు వదినా మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నా? శిరీష్ అంటే మీరెంత అభిమానం చూపిస్తున్నారు. మేమందరం చూస్తూనే ఉన్నాం. తను మిమ్మల్ని చాలా హీనంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు ప్రేమగా మాట్లాడడం మేము చూసిందే లేదు. అక్క అని కూడా నోటితో పిలవడానికి ఇష్టపడినట్టు ఉంటుంది.
అలాంటిది శిరీష కోసం, తన కాపురం కోసం మీరు ఇంతలా తాపత్రయపడుతున్నారు. నేను శిరీషకి చాలాసార్లు చెప్పాను వదిన, మీతో అలా ఉండొద్దని. కానీ తను పట్టించుకోవడం లేదు. తన మీద కోపంతో కూడా నేను అప్పుడప్పుడు లలితతో కాస్త చనువుగా మాట్లాడాను. అయినా లలిత మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందని నాకు తెలీదు. నేను తనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను. కానీ శిరీష ప్రవర్తన మాత్రం నిజంగా నాకు నచ్చలేదు. ఏదైనా అడిగితే ఏదేదో సమాధానం చెప్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను ప్రేమించిన శిరీషేనా ఇలా ఉంది అని. ప్రేమ వేరు, పెళ్లి తర్వాత జీవితం వేరు, ఇలా చాలామంది అంటుంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతోంది. అయినా ఒకే ఇంట్లో ఉన్న అక్క చెల్లెళ్ళు, మీ ఇద్దరికి ఎంత తేడా ఉంది. శిరీష మీద ఉన్న ప్రేమ రాను రాను తగ్గిపోతుందేమో అనిపిస్తుంది వదిన. ఈ మాట నేను ఇప్పటిదాకా ఎవరితోనూ చెప్పలేదు, ఎవరికీ తెలీదు. నా మనసులోనే నేను బాధపడుతున్నాను. ఈ ఇంటికి తగిన అమ్మాయి అని అనుకుని తనను ప్రేమించాను. ఈ ఇంట్లో అందరితోనూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటుందని, ఇంటి పరువు నిలబెడుతుందని అనుకున్నాను. కానీ తను మాట్లాడే మాటలు, ప్రవర్తన నా అంచనా తప్పన్నట్టు నిరూపిస్తున్నాయి. నేను చేసింది పొరపాటని అనిపిస్తోంది. నాతో కూడా ఎప్పుడు తన లైఫ్, తన కెరీర్, తనకు కావాల్సినవి వీటి గురించే మాట్లాడుతుంది. అంతేకాని ఏ రోజు మన ఇల్లు, మన జీవితం, మన కుటుంబం అనే మాటలు నేను తన దగ్గర చూడలేదు. నేను తన విషయంలో పొరబడ్డానా అనిపిస్తుంది వదినా. అదేంటి అలా మాట్లాడుతున్నావు? చాలా తప్పు. పెళ్ళైన తర్వాత తను నీ భాగస్వామి అయిపోయాక ఇప్పుడు నువ్వు అలా ఆలోచించకూడదు నీరజ్. తన ఆలోచనలు తనవి. అయినా నేను చెప్పాను కదా, శిరీష కొంచెం మొండి పిల్ల. తన గురించి ఆలోచిస్తుంది. తనకి ఇంకా కుటుంబం, బాధ్యత ఇలాంటివేవీ అలవాటు లేవు. అయినా మీరెప్పుడు కూడా జీవితంలో మీ నిర్ణయం గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించకూడదు. మీ ఇద్దరు ఒకరిని వదిలించి ఒకరు ఉండలేమని నిర్ణయించుకుని ఆలోచించుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నారు, అవునా? మరి ఇప్పుడు నిర్ణయం సరైందేనా అని ఆలోచించే సమయం మాత్రం ఇది కాదు. అలా కనుక ఆలోచిస్తే మీ అన్నయ్య చేసిన త్యాగానికి అర్థమే ఉండదు కదా. త్యాగమా? అవును, నాకు సంతానం కలగదని తెలిసినా కూడా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఎందుకు? మీ ఇద్దరి పెళ్లి కోసమే కదా. ఏం మాట్లాడుతున్నారు వదినా? అవును నీరజ్, నీకు ఈ విషయం తెలీదా? నాకు సంతానం కలిగే యోగం లేదు, సమస్య ఉంది. ఈ విషయం తెలిసినా కూడా మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకున్నారు. అప్పుడే మీ ఇద్దరి పెళ్లి చేస్తామని మా అమ్మ చెప్పడంతో నాకు సంతానం కలగదన్న కారణంగా ఎవ్వరూ నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. నాకు పెళ్ళవకుండా శిరీషకు పెళ్లి చేయాలంటే ఇంట్లో ఆలోచించారు. ఆ పరిస్థితుల్లోనే మీ అన్నయ్య మీ ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు అమ్మ ఈ విషయం అంతా చెప్పి ఈ పెళ్లి జరగదని, నాకు పెళ్లి కాకుండా శిరీషకు పెళ్లి చేయలేనని చెప్పేశారు. దాంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి మీ అన్నయ్య ఒప్పుకున్నారు. అప్పుడే మీ ఇద్దరి పెళ్లికి కూడా అంగీకారం జరిగింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇంతటి త్యాగానికి మీ అన్నయ్య సిద్ధపడ్డారు. నువ్వంటే మీ అన్నయ్యకు ఎంత ప్రేమ! ఇంత త్యాగం చేసినందుకైనా మీ ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి. ఎప్పుడూ జీవితంలో ఒకరితో ఒకరు గొడవ పడి ఒకరికొకరు సరిపోమన్న ఆలోచన రాకూడదు. ఇది నా నుంచి మీకు ఒక విన్నపం అనుకో. తులసి చెప్తున్నదంతా వింటుంటే నీరజ్కు ఒక్కసారిగా భూమి కంపించినట్లయిపోయింది. ఈ విషయం ఏమాత్రం తెలియని నీరజ్ ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయాడు. కథలో జరిగే మరిన్ని మలుపుల కోసం వచ్చే భాగం వరకు వేచి చూడండి. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ తర్వాయి భాగంలో మళ్ళీ కలుద్దాం.